దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైన దిగి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సంఘమును దేవుని సన్నిధానంలో పరిశుద్ధపరిచి పవిత్రపరిచి క్రీస్తు ప్రభుల వారి నామములోనే రక్షణ, యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందే రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదని క్రీస్తు ప్రభుల వారి సాక్షులముగా మనమందరము నిలబడటానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి మరి దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ మరి కృమ్మరింపును పెంతెకోస్తు పండుగ దినాన మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడి దేవుని రాజ్య సువార్తను వారికి బోధించి మరి 40వ దినమున ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళుతున్నటువంటి ఆయన మరి శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఇదిగో మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నా సాక్షులై ఉంటారు. కాబట్టి యెరూషలేములో నిలిచి ఉండండి అని క్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించిన మాదిరిగా శిష్యులు యెరూషలేములో నిరీక్షించి పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు ఆత్మ వారికి అనుగ్రహించిన శక్తి కొలది అన్య భాషలో మాట్లాడి దేవుని స్తుతించి దేవుని అద్భుత కార్యాలను వివరించారు. మరి ఆ పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరి దేవుని యొక్క అనాదికాల ప్రణాళిక, సంకల్పమని నేర్చుకున్నాం. మరి పరిశుద్ధాత్మ నింపుదల దేవునితో ఒక మరి ప్రత్యేకమైనటువంటి అనుభవము, దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను అనుభవించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మరి అనుభవంగా చూసాం. ఏ స్పెషల్ ఎన్కౌంటర్, ఇట్స్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ముఖాముఖి, దేవుని పరిశుద్ధాత్మ నింపుదల, దేవునితో మరి దేవునితో సహవాసము, దేవుని సన్నిధిని అనుభవించడం. ఇక మూడవదిగా ఏమిటి అంటే మరి పరిశుద్ధాత్మ నింపుదల నేను పొందుకోవాలి అంటే మనలను మనము సంపూర్ణముగా దేవుని చిత్తానికి అప్పగించుకొనవలసినటువంటి వారమైన మన హృదయము మరి దేవునికి సమర్పించబడాలి. మన హృదయము మరి ఈ లోక మాలిన్యము చేత కాకుండా దేవుని కృపా క్షమాపణల చేత నింపబడాలి. హల్లెలూయా. నీ హృదయములో దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడే, దేవుని కొరకు నీవు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే దేవుడు మరి తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపగలుగుతాడు. నీ హృదయము ఆయన కొరకు సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఒకవేళ నీ హృదయంలో గనుక మరి ఈ లోకాశలు, శరీరాశలు, మరి లోక సంబంధమైన విచారములు, పాప సంబంధమైన విచారాలు ఉంటే నీవు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడలేవు. అవి దేవుని పరిశుద్ధాత్మ నింపుదలకు ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలో ఆయనను చేర్చుకుంటావో మరి దేవుడు నిన్ను తన ఆత్మ చేత నింపడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క అపోస్తల కార్యంలోనే 5వ అధ్యాయంలో మరి అననీయ సప్పీరాల విషయం మనం చూస్తే వారు పరిశుద్ధాత్మను మోసపరచడానికి వారి హృదయంలో సాతాను ప్రేరేపణను మనం చూస్తున్నాం. అనగా వారి హృదయంలో ఈ యొక్క డబ్బు విషయంలో వారు ఆశ కలిగి మరి డబ్బు పట్ల, ధనము పట్ల వారి హృదయము
ఆశ చేత నింపబడింది కాబట్టే వారు దేవునికి సమర్పించుకోలేకపోయారు కదా. దేవునిని మరి వారు మోసపుచ్చడానికి సిద్ధపడ్డారు. సాతాను వారి హృదయాన్ని మోసపు ఆలోచనల చేత నింపింది. అందుకే వారు దేవునికి సమర్పించుకోలేకపోయారు. దేవుని సన్నిధిలో మరి వారి హృదయాన్ని దేవునికి అప్పగించలేకపోయారు. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా బోధించాడు. మత్తయి సువార్త మరి 12వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32 నుంచి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. జాగ్రత్త సుమ. పరిశుద్ధాత్మ దేవుని గురించి నీవు నేను మరి తెలియకుండా ఏ విషయాలు మాట్లాడకపోతే మంచిది. ఎందుకంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అనగా నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మనకు పాప క్షమాపణ లేదు. ఈ యుగమందే కాదు, రాబోవు యుగమందు కూడా నీవు నేను దేవుని దూషించిన వారమవుతాం, దేవుని అబద్ధికునిగా చేసిన వారమవుతాం. కాబట్టి నీవు నేను పరిశుద్ధాత్ముని గురించి మరి వ్యతిరేకంగా మాట్లాడటానికి అసలు మనము ప్రయత్నం చేయవద్దు. అక్కడ అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మోసపుచ్చడానికి సిద్ధపడినటువంటి అనన్య సప్పీరలు వెంటనే వారు ఈ లోకం యాత్రను ముగించవలసి వచ్చింది. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఆయన తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నీ హృదయము దేవుని వాక్యం చేత నింపబడితే నీవు దేవుని మాటలు పలుకుతావు, దేవుని చిత్తాన్ని జరిగిస్తావు. నీ హృదయము పరిశుద్ధాత్ముని చేత నింపబడితే, నీ హృదయము, నీ జీవితం పరిశుద్ధాత్ముని శక్తి చేత నింపబడితే నీవు పరిశుద్ధాత్ముని కార్యములే చేస్తావు. హల్లెలూయా. కాబట్టి నీ హృదయాన్ని పరిశుద్ధాత్ముని కొరకు సిద్ధపరచు. ఈ లోక సంబంధమైన విషయాల నుంచి నీ హృదయాన్ని మరి దూరం చేసి, నీ హృదయంలో ఉన్నటువంటి లోక విచారాలు, ఐహిక విచారాలు, పాప విచారాలన్నీ తీసివేసి దేవుడు తన ఆత్మచేత నిన్ను నింపడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నీ హృదయాన్ని మరి ఆయన కొరకు సిద్ధపరచు, అనగా ఖాళీ చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నీవు నేను ఆయన కొరకు స్థలం సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. నీవు నేను మన హృదయాలను శుద్ధి చేసుకుంటే, మన హృదయాలను ఆయనకు సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో పౌలు గారు ఇలాగంటున్నాడు. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకుందాం. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మన హృదయాన్ని మరి సిద్ధపరచుకోవడం, మన హృదయాన్ని పవిత్రపరచుకోవడం, దేవుని పరిశుద్ధాత్మని ఆలయంగా మన హృదయాలను మార్చుకున్నప్పుడే దేవుడు తన ఆత్మను మన పైన కృమ్మరించగలుగుతాడు. నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడగలుగుతా. మరి సిద్ధపడ్డావా?
ఆశ కలిగి ఉన్నావా? దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించాలని, తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపాలని, తన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నీకు అనుగ్రహించాలని, పరిశుద్ధాత్మలో నిన్ను నింపాలని, నీకు బాప్తిస్మం అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి నేను చేయవలసింది ఏమిటో తెలుసా? రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి గమనిద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సమర్పణ, ఇట్టి సేవ, ఇట్టి ఆరాధన దేవునికి సంతోషకరమైనటువంటి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. దేవుని చిత్తానికి సమర్పించుకుందాం. పరిశుద్ధము అనుకూలమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సజీవ యాగంగా మన శరీరములను, మన హృదయములను ఆయనకు సమర్పిద్దాం. తద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మన హృదయాలు నింపబడి దేవుడు తన పరిశుద్ధాత్మను మనపైన కృమ్మరించి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుభవంలోనికి దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా హృదయంలో నుంచి సమస్త కల్మషమును, పాపమును, అసూయలను తీసివేసి ప్రభువా పరిశుద్ధము, పవిత్రము, మీకు అనుకూలమైన నివాస స్థలములుగా, మీ మందిరములుగా మా హృదయాలను సిద్ధపరుచుకునే కృప, శక్తి మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఇదిగో ఈ లోక మర్యాదలు మేము అనుసరింపక, ఈ లోక ఆశలను మేము అనుసరించక, సాతానును మేము వెంబడించక, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమయ్యున్న మీ చిత్తాన్ని మేము గ్రహించి పరిశుద్ధులంగా, పవిత్రులంగా, పరిశుద్ధాత్మ దేవుని ఆలయములుగా మా హృదయాలు, మా జీవితాలు మీ కొరకు సమర్పించుకొని మీ అందు నిరీక్షణ కలిగి జీవించే కృప, మీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుభవం పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని చేత బిడ్డలను నింపమని, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. కనికరం గల మా రాజా, దుఃఖంలో, వేదనలో కృంగినటువంటి బిడ్డలను లేవనెత్తండియా. మీ యొక్క ధైర్యమును, శక్తిని, మీ సన్నిధిని, మీ ప్రకాశమును బిడ్డలపైన ఉదయింపజేయమని వేడుకుంటున్నాం. మీ వెలుగును బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో ప్రసరింపజేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీరు ముట్టండి ప్రభా. మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రత్యేకంగా మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము చేత బిడ్డలను నింపి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభా మీ మార్గంలో నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపా కనికరములు గల మా ప్రభా, దేశ విదేశాల్లోనూ మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.